రఘు. పూజారి గారు, మాకు ఆపద కాలంలో అంత చోటిచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తాం. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. వెళ్ళిరండమ్మా. పూజారి గారు, గుడికి వచ్చే వాళ్ళందరూ భక్తులు అనుకోకండి. కొంతమంది కాపురాలు కూల్చే ఉగ్రవాద లక్షణాలున్న వాళ్ళు, విశ్వాసాలు లేని వాళ్ళు, కృతజ్ఞత తెలియని వాళ్ళు, పూజలని వెక్కిరించే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేము వెళ్ళొస్తాము. మంచిది, వెళ్ళొస్తాం. శుభం. వెళ్ళొస్తాం తాత. ఎక్కడికి కడతారమ్మా? గాజువాక నుంచి ఋషికొండ దాకా. ఎక్కడో చోట మాకు చోటు దొరకదా అండి? మీరేమనుకోనంటే మా వీధిలో మేము ఉండే దగ్గర ఓ ఇల్లుంది. బాడుగకు అని బోర్డు ఉంది. ఉంటారా? ఎక్కడైనా సరే బంగారంలో ఉంటాం. పైగా నువ్వు మాకు బాగా తెలిసిన వాడివి. మాకు కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది. అయితే రండమ్మా, వెళదాం. పద. ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుక. వాన కురిసి కలిసేది వాగులో, వాగు వంక కలిసేది నదిలో. వాన కురిసి కలిసేది వాగులో, వాగు వంక కలిసేది నదిలో. కదిలి కదిలి నదులన్నీ రండి. సేది కడలిలో, కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలి. ఇక్కడే బాబు, ఇదే బాబు నేను చెప్పిన ఇల్లు. మీరుండగలరా? చెట్టు కింద ఉండడానికైనా సిద్ధపడ్డవాళ్ళం. ఇంత మంచి ఇంట్లో ఎందుకుండలేం? ఇది లేబర్ ఏరియా అమ్మా. బతుకు తెరువు కోసం కష్టపడేవాళ్ళం. లేబర్ అనే పేరు ఎవరో పెట్టారు. మనం మన పనిని గౌరవిస్తే అది చిన్నదనిపించదు తాత. గొప్ప మాట చెప్పావు బాబు. పేదవాళ్ళమే గాని ప్రేమ ఉన్నవాళ్ళం బాబు. మేం కూడా ఇప్పుడు పేదవాళ్ళమే తాత. పెరిగిన ప్రేమను తక్కువ చేసుకోము. చదువు సంధ్యలు తక్కువ గలవాళ్ళు. సర్దుకుపోవాలి. సర్దుకోగలరా? కలుపుకుపోతాం తాత. మాకలాంటి భేదాలేం లేవు. కలిసుండే చోటు కలిసిపోయే బతుకుతాం. మిమ్మల్ని గుళ్ళో చూశాను బాబు. మీ మంచి మనసు అర్థం చేసుకున్నా. మీలాంటి చదువుకున్నోళ్ళు మా దగ్గర ఉంటే మాకు మేలు జరుగుతుందనే ఆశతో మిమ్మల్ని రమ్మన్నాను బాబు. మాకు చేతనైనంత చేస్తాం. మీలో ఒక్కళ్ళుగా ఉంటాం తాతయ్య. చాలా సంతోషం అమ్మా. రండి, ఇల్లు చూద్దురు గాని. రండి బాబు. పద. బాబు, తాళం తీసే ఉందిగా, ఇల్లు చూసిరండి.
బానే ఉంది కదా? బాగుంది. ఈ ఇల్లే తీసుకుందాం. మ్మ్. ఇల్లు నచ్చిందా బాబు? మ్మ్. చాలా బాగా నచ్చింది తాతయ్య. రావులమ్మా, రావులమ్మా, ఎవరు? ఓసారి ఇలా రా. వస్తున్నా. నువ్వా బాబాయ్? ఎవరు వీళ్ళు? ఇల్లు బాడిక్కిస్తానని బోర్డు పెట్టావుగా, వీళ్ళకి ఇల్లు కావాలి. అట్టాగా? చదువుకున్నోళ్ళు గొప్పింటోళ్ళలాగా ఉన్నారు. ఈ ఇంట్లో ఉంటారా? చదువుకున్న వాళ్ళం కాబట్టే ఉండగలం. మీలా మేము మనుషులమే, తేడాలేమీ లేవు. అలా భేదాల్ని వెతికే వాళ్ళం కాదు. ఇక్కడే ఉండాలని వచ్చాము. మీకేమైనా అభ్యంతరమా? మీరుంటానంటే నాకేం అభ్యంతరం లేదమ్మా. సీత, తగ్గలేదులే రఘు. బామా ఇడు తప్పటాడి నా గోళీలన్నీ దొబ్బేశాడు. ఎదవ గోలీలు పొండి అవతలకి. తప్పటాడా? తప్పు కదూ. నేనేం తప్పాలేదు. అయితే నాతో ఆడతారా? నీతోనా? ఆ. నీ గోళీల్ని గెలిపించేస్తాను. వాడు దొంగాట ఆడతాడు. మా దగ్గర దొంగ ఆటలు సాగవు. ఆ ఆటలు మీకెందుకులే బాబు, ఇవన్నీ వీళ్ళకి మామూలే. ఇప్పుడు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ కాసేపటికి ఒకటవుతారు. నా గోళీలన్నీ దొబ్బాడక్క. నేను ఆడిస్తానన్నానుగా. చిన్నోని చేసి గెలవటం గొప్ప కాదు. కలిసి ఆడుకునే వాళ్ళు ఒకరు గెలిస్తే ఇంకొకరు అలా కుళ్ళుకోకూడదు. మళ్ళీ పంచుకొని ఆడాలి. ఎప్పుడు ఒకళ్ళే గెలవరు కదా. అయినా ఒకళ్ళే ఆ గోళీలన్నీ గెలిచి ఏం చేసుకుంటారు? ఓడిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ కొనడం డబ్బులు దండక్ కదా. మొత్తం మీ దగ్గర ఎన్ని గోళీలు ఉన్నాయి? అన్నీ ఇలా ఇవ్వండి. ఇవిగో, ఇవి నీకు, ఇవి నీకు. వీటితోనే ఇద్దరు ఆడుకోండి. ఎవరు గెలిచినా మరొకరికి పంచండి. అప్పుడు ఈ గోళీలతోనే చాలా రోజులు మీరు ఆడుకోవచ్చు. పోతే ఏడవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం అలా ఏమీ ఉండవు కదా. ఈ ఐడియా బాగుంది. చదువుకున్నోళ్ళు, పెద్దోళ్ళు ఇక నుంచి ఈ ఇంట్లోనే ఉండబోతున్నారా? ఈ ఇంట్లోనా? అవును, ఈ ఇంట్లోనే ఉంటాం. మీరు బడికెళ్తున్నారా? వెళ్తున్నాం. ఇప్పుడు సంక్రాంతి సెలవులు, అందుకే ఆటలాడుకుంటున్నాం. అయితే చదువులో మీకు ఏమైనా డౌట్స్ వస్తే మమ్మల్ని అడగండి, మేమిద్దరం చెప్తాం. చెప్తారా? చెప్తాం. థ్యాంక్స్ అక్క. రారా ఆడుకుందాం. థ్యాంక్స్ అక్క. ఆ, ఈ ఇల్లు ఎంత అద్దెకిస్తారు? 2000 అమ్మా. ఏంది 2000? అవును సాంబయ్య. అట్టయితే అట్టాగే ఉంటుంది ఆ బోర్డు. నికరంగా ఇచ్చే మాట చెప్పు. వాళ్ళు అడుగుతారుగా. ఇదేమన్నా కూరగాయల బేరమా? సరే 1500 ఇమ్మను. సరేలేమ్మా, అలాగే ఇస్తాం. 2000 అడ్వాన్స్ ఇవ్వండి. అడ్వాన్స్ 2 రోజులు ఆగిస్తాము. 2 రోజులు కాకపోతే వారానికి ఇయ్యమ్మా. మంచి రోజు చూసుకుని వస్తారా? ఇప్పుడున్నది మంచి టైం కాబట్టి మాకు మంచి ఇల్లు దొరికింది. మళ్ళీ ఇంకొక రోజు రావడం ఎందుకు? మేమిప్పుడే దిగిపోతాం. సామాన్లేం లేవా? కొత్త కాపురం, అన్నీ ఇక్కడి నుంచే మొదలు. సరే ఉండండి, ఇదిగోండి. మీ సామాన్లు వచ్చేదాకా మా సామాన్లే వాడుకోండి. వేడినీళ్ళకు చన్నీళ్ళలా ఆ పక్క గదిలోనే ఉన్నాయి. అవసరమైతే అంతో ఇంతో ఇచ్చి నా సామాన్లన్నీ మీరే వాడుకోండి. అట్టాగేలే రావులమ్మా.
వస్తాను బాబు. అలాగే అలాగే తాత. పద. రఘు, ఆ పక్క గదిలో కొన్ని సామాన్లు ఉన్నాయని చెప్పారు కదా, ప్రస్తుతానికి మనం వాడుకుందాం. పాలవి పొంగించాలి. ముందు సామాన్లు ఏమేమి ఉన్నాయో చూద్దామా? ఉమ్, రా. పద. స్వర్ణ, సీతకి తాంబూలం ఇచ్చొచ్చావా? ఏంటిచ్చేది? అమ్మ బాధపడుతుంది, మీరంతగా చెప్పారు కదా అని ఓ మెట్టు దిగి తలంచుకొని తాంబూలం ఇవ్వడానికి వెళ్తే ఆ మహానుభావుడు అక్కడ మమ్మల్ని అంత అవమానం చేసి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పి, ఎవరి నీకు అక్క, నీకు నాకు ఏం సంబంధమే అని చెప్పి ఆయన ఆవిడ కలిసి తాంబూలం పళ్ళ నేలకేసి కొట్టి నన్ను పంపించేశారు. అమ్మమ్మ, వాళ్ళు నా మీద పగపట్టారు. నేను క్షేమంగా ఉండకూడదని కక్ష కట్టారు. అబద్ధం. నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం. సీతా రఘురాములు ఎప్పుడు అలా ప్రవర్తించరు. తాంబూలం నేలకు కొట్టే కుసంస్కారమైన పనులు ఎప్పుడు చేయరు. అదే వాళ్ళ ధైర్యం. వాళ్ళు ఏం చేసినా మీరు నమ్మరు. వాళ్ళు తప్పు చేసినా మమ్మల్నే తప్పు అంటారనే తప్పు చేసి నన్ను చెడ్డదాన్ని చేస్తున్నారు. ఏయ్, నీ బుడి బుడి ఏడ్పులకి, నీ బులిబుచ్చికాయ మాటలకి తలుపేంత బుర్ర తక్కువ దాన్ని కాదు నేను. ఎవరేమిటో, ఎవరి బుద్ధి ఏమిటో, ఎవరెలా నడుచుకుంటారో, ఎవరి గుణగణాలేమిటో చూస్తూనే ఉన్నానుగా. నాకు తెలియదనా నీ కథలు నమ్మడానికి? నువ్వు బయలుదేరినప్పుడే అనుకున్నాను ఏదో కుళ్ళు కడుపులో పెట్టుకుని వెళ్ళావని. నువ్వు నోటికొచ్చినట్టు పేలుంటావు. వంటలక్క వేషం క్యాటరింగ్ స్టార్ట్ చేయాలనుకున్నావా? ఎత్తు చిత్తైందనా? వాళ్ళు చీపో అని ఉంటారు. అవును, అసహ్యమే. కావాలని ఇక్కడికి వచ్చి పంచాయతీ పెట్టుకుంటున్నారు. వెళ్ళ. ఏంటి అనుంటావు, కొట్టుంటారు అని మీకు మీరే డిసైడ్ అయిపోతారు. కావాలంటే గుడికి వెళ్దాం పదండి, అక్కడ సాక్షులున్నారు. వాళ్ళ పొగరుబోతు వేషాలకి పూజారి గారే మీ సంగతి తెలియక ఆశ్రయం ఇచ్చా, చాలు బాబు చాలు, ఇక దయచేయండి అని గుళ్ళో నుంచి కూడా పంపించేశారు తెలుసా? కావాలంటే రండి, వెళ్ళి అడుగుదాం. ఓహో, అదేంటి సంగతి? అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావో ఇప్పుడు అర్థమైందే. వాళ్ళని అక్కడ కూడా ప్రశాంతంగా బతకనివ్వదలుచుకోలేదు, అంతేనా? అందుకేగా పనిమాల తాంబూలం పట్టుకెళ్ళి ఏదో యాగి చేసి వాళ్ళని అక్కడా లేకుండా పంపించేసి ఉంటావు. అంతే, వాళ్ళ మీద తమరుకున్న తీప లాంటిది. వాళ్ళు సౌమ్యులు, సజ్జనులు, నేను రాక్షసిని. వాళ్ళు దేవతా స్వరూపులు, మేము దానవులం. చూడమ్మమ్మా, అక్కసుతో ఉన్నాళ్ళు వాళ్ళు. అయ్యో అక్క అనుకున్న దాన్ని నేను. అయినా బయటకు వెళ్ళిపోయిన వాళ్ళ మీద నాకేంటి? ఆహాహాహా, ఎంత చక్కగా మాట్లాడుతున్నావే. నువ్వు 100 రకాలుగా చెప్పినా వాళ్ళు సాంప్రదాయాన్ని కాదనేవాడు కాదు. పైగా ముత్తైదువు తాంబూలం వద్దనేది కాదు, ఎత్తి పడేశారు అంటే నమ్మే వెరిదాన్ని కాదు. అది ఎదురు పడకపోదా, నేను అడక్కపోనా, నీ సంగతి తేల్చకపోనా అంతే. ఎంతసేపు వాళ్ళ పక్కన చేరి నా సంగతి తేలుస్తా అనటమే. నన్నేదో చేయాలి, వాళ్ళకి దోచిపెట్టాలి, అదేగా పథకం. నంగన
నంగనాచితనాన్ని నమ్ముతారు కానీ నిజాన్ని మీరెందుకు నమ్ముతారు? నంగనాచి కబుర్లు చెప్తుంది నువ్వు. పదవే, పద తేల్చుకుందాం. ఎవరు నంగనాచులో ఎవరు నిజాయితీ పరులో తేల్చుకుందాం. పద పదవే, పద వెళదాం, తేల్చుకుందాం. పద. వెళ్ళండి. ఇల్లు దాటి వీధికెక్కండి. వెళ్ళి ఆ పూజారిని బయటకు లాగుతారా? ఇరుకుని పెడతారా? జరిగింది చాలు. ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. అమ్మాయి, నువ్వు లోపలికెళ్ళు. లక్ష్మి, నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయపోమ్మా. ఇదేదో చేసి వచ్చుంటుంది. అక్కడ కూడా లేకుండా పంపించి వచ్చేసింది. పాపం, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో ఏమో, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏమిటో. ఎక్కడున్నారో తెలిస్తే ఏదైనా సహాయం చేయొచ్చు. ఉండడానికి ఇంత చోటు దొరికింది. వస్తువులున్నా పదిలంగా ఉండొచ్చు. రఘు, ఇవాళ పాలు పొంగించేద్దాం. అలాగే. ముందు సరుకుల లిస్ట్ రాద్దామా? ఓకే. చెప్పు. ఓకే, ఈసారికి ఇవి చాలు. 2 రోజుల తర్వాత ఏదో ఒక ఆధారం దొరికాక నెక్స్ట్ పర్చేస్ చేద్దాం. అలాగే. అవును, అసలు మన దగ్గర డబ్బులే లేవు కదా సీత. అడ్వాన్స్ 2000 కట్టాలి. ఈ సరుకులకి ఎంత లేదన్నా 1000 రూపాయలన్నా అవుతుంది. టోటల్గా 3000 రూపీస్ కావాలి కదా రఘు. కానీ ఇప్పుడు ఎలా? సీత, ఏంటి టైం చూపిస్తున్నావా? ఎంతైందనా? అయినా ఎందుకు? ఎంతైందని కాదు, ఇది ఎంత కమ్మచ్చు అని. ఏంటి, అమ్ముతావా? నేను గెలుచుకున్నదే కదా. గెలుచుకోవచ్చు, కానీ ఇది మామూలు వాచ్ కాదు రఘు. తాతయ్య గారి వాచ్. దానికి ఒక చరిత్ర ఉంది. అమ్మొద్దు రఘు. అమ్మొద్దు, కానీ తనఖా పెడితే? వాచ్లు ఎవరు తనఖా పెట్టుకుంటారు? వాచియా ఉంగరమా అని కాదు, విలువన్నది ఏదైనా తనఖా పెట్టుకుని డబ్బులు ఇస్తారు. పైగా చరిత్ర ఉన్న వాచ్ కదా. అందుకే నాకు ఇష్టం లేదు. అమ్మడం ఇష్టం లేదన్నో, తాకట్టు కూడా అలా అంటే అలా. నెక్స్ట్ మంత్ విడిపించేస్తా కదా. ఖచ్చితంగా విడిపించాలి మరి. సీత, నాకు ఈ వాచ్ మీద ప్రేమ ఉంది. అవసరానికి చేతి నుండి తీయాల్సి వస్తుంది, కానీ ఇది వంశపారంపర్యంగా వచ్చింది కదా, తప్పకుండా విడిపిస్తా. అయితే వెళ్దాం పద. మాకు తెలిసిన ఒక సేట్జీ ఉన్నాడు. అవసరాలకు అప్పుడప్పుడు అమ్మవాళ్ళు ఆయన దగ్గర తెస్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళైతేనే రైట్, ఇంకాస్త ఎక్కువ అడగచ్చు. రా. పద. నమస్కారం సేటు గారు. నమస్కారం అమ్మా. నమస్తే. కూర్చోండి. మంగమ్మ గారి మనవరాలు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక్కడికి రావటం. నేను రామచంద్ర మాస్టర్ కూతురునని మర్చిపోయారా సేట్ గారు? అది వేరమ్మా. ఆత్మాభిమానంలో తేడా ఏం రాలేదు సేట్ గారు. మాకు చిన్న తేడాలు వచ్చాయి. మేం వేరు కాపురం పెట్టబోతున్నాం. అందుకని ఇదిగోండి, ఈ వాచ్ తాకట్టు పెట్టుకొని మాకు కొంచెం డబ్బులు ఇస్తారని వచ్చాం.